హలో అండి, అందరికీ నమస్కారం. మీకు అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అమావాస్య కాబట్టి. సో నరదృష్టి తగిలితే నల్లరాయి కూడా బద్దలవుతుందని వింటారు కదా, ఒకటి సామెత ఉంది. అది నిజమేనండి. అందుకనే మేము ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున మా మావయ్య గారు ఈ గుమ్మడికాయకి మంత్రం అయితే వేసి ఇంటి బయట వేలాడదీస్తారనమాట. సో ఆ మంత్రం ఏంటో కూడా మీకు చెప్తాను, ఒకసారి రాసుకోండి. ఓం కాలభైరవ నమో నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి ఆ గుమ్మడికాయని ఇంటి ముందు కానీ వ్యాపారం చేసుకునే చోట ద్వారా గుమ్మం బయట ఇలా వేలాడదీస్తే మనకి నరదృష్టి ఉందో లేదో కూడా ఆ గుమ్మడికాయ మనకి సూచనలు చూపిస్తుంది. గుమ్మడికాయ మంచిగా ఉంటే నరదృష్టి లేనట్టు, కుళ్ళిపోతే నరదృష్టి ఉన్నట్టు. మీకు కూడా ఒక సందేహం ఉండొచ్చు, అసలు అన్ని కాయగూరలు ఉండగా ఒక గుమ్మడికాయనే ఎందుకు పెడతారు అని అనుకోవచ్చు. అసలు గుమ్మడికాయని ఎందుకు పెడతారంటే అన్ని కాయగూరలో కల్లా ఎక్కువ రోజులు నిల్వ ఉండేది గుమ్మడికాయ కాబట్టి, అందుకనే ఈ గుమ్మడికాయని బయట వేలాడదీస్తారు. మీలో ఎవరైనా చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.